ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇళ్లు నిర్మించాలన్న సంకల్పంతో ప్రభుత్వం అమలు చేసిన లేఅవుట్ల ఇళ్ల నిర్మాణాల ఆశయ నీరు రాయదుర్గం పట్టణంలోని శివారు ప్రాంతం మల్లాపురం లేఅవుట్లోనున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాలు కేటాయించారు. అప్పట్లో పేదలు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో స్థలాలు ఖాళీగా మిగిలిపోయాయి. దీన్నే ఆసరాగా చేసుకుని ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ మరియు టీడీపీ నాయకులు భూ కబ్జాదారులుగా మారుతూ ప్రభుత్వ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు సాగించి సొమ్ము చేసుకుంటున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు మండిపడ్డారు. ముఖ్యంగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మల్లాపురం లేఅవుట్ని సందర్శించడం జరిగింది. ఇక్కడున్న ప్రజలు వాళ్ళ స్థలాలు కబ్జా అవుతున్నాయని చెప్పేసి మాకు మొరపెట్టుకోవడం జరిగింది. ఈ లేఅవుట్లో ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయి, ఏ విధంగా కబ్జాలు జరిగినాయని చెప్పేసి మేము మా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసి ఇక్కడ స్థానికులు కబ్జాలకు గురైన ల్యాండ్లు ఉండే స్థానికులతో కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది. కాకపోతే ఒకటే రోజు దాదాపు 20 బునాదులు అనేది ఇక్కడ తవ్వినారు. ఇది గతంలో ఇంద్రమ్మ ఇండ్లకి ఇచ్చిండే స్థలాలు ఇవి. బట్ ఏం చేసినారు, మధ్యలో 2000లో కొన్ని పట్టాలు అనేది ఇచ్చారు. కొన్ని పట్టాలు అనేది 2000లో ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కట్టుకోకుండా ఉండేవాళ్ళు కొన్ని రద్దు చేసి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ గత లిస్టు పెట్టుకొని ఈరోజు ఎవరో పేర్ల మీద ఉండేది, స్థానికులు కూడా వాళ్ళు లేరు. ఇక్కడ ఆ పేర్లు ఉన్న వాళ్ళు కూడా లేకోకున్నట్టుండి ఇచ్చిన 2000లో ఇచ్చిన పట్టాలను కూడా తుంగలోకి తొక్కి ఈరోజు ఆ ప్లాట్లన్నీ కబ్జాలు చేసి 1 లక్షకి 2 లక్షలకి 3 లక్షలకి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇల్లు కూడా లేవు. ఇలాంటి వాళ్ళకి ఇల్లు కూడా లేవు. ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వకోకున్నట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది జరుగుతుంది. ఇక్కడే కాదు, బీటీపీ లేఅవుట్లో జరుగుతుంది. ఇంకొంచెం ముందు జగనన్న కాలనీ, ఆ జగనన్న కాలనీలో అయితే విపరీతమైన కబ్జాలు. ఇప్పుడు నేను చూశాను, విపరీతమైన కబ్జాలు. అసలు ఈ లేఅవుట్లు అనేది ఈ స్థానిక నాయకులకి కల్పవృక్షం అయిపోయింది. ప్లాట్లు అమ్ముకోవడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము, జీవనం కొనసాగించడం, ఇంక వేరే పనే లేదా మీకు? ఈరోజు స్థానికులు ఎంతోమంది ఇళ్ల స్థలాలు లేకోకున్నట్టు వాళ్ళు అద్దెలు కట్టుకొని చాలా విధాలుగా ఇబ్బందులకు గురవుతా ఉంటే వాళ్ళని పట్టించుకోకున్నట్లు ఇప్పుడు ఎంఆర్ఓ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది, కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. కమిటీ అనేది వేశారంట, 3-4 రోజులు అవుతా ఉంది. కమిటీ వేసాం మేము. ఫిబ్రవరి 10వ తేదీ కల్లా మొత్తం ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయని చెప్పేది క్షుణ్ణంగా మేము ఒక రిపోర్ట్ అనేది ఇస్తాము. ఇప్పుడు కట్టుతున్న వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడు కడుతున్నారు, ఇప్పుడు లైవ్లోకి రమ్మని చెప్పేసి నేను అడిగిన. ఒక ఆయన ఊళ్ళో లేడని చెప్తా ఉన్నారు, ఇంకొక ఆయన మీటింగ్ ఉందని చెప్తా ఉన్నారు, వాళ్ళు రాలేకపోతా ఉన్నామని చెప్తున్నారు. కాకపోతే ఫోన్లో వివరణ అయితే ఇచ్చారు. ఆ వివరణ ఎలా ఉందంటే ఫిబ్రవరి 10వ తేదీ లోపల కబ్జాలకి గురైన స్థలాల్ని వాళ్ళే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇన్నే రోజులు వేచి చూసినాం, ఫిబ్రవరి 10 వరకు వేచి చూడలేమా? వేచి చూద్దామంట. ఫిబ్రవరి 10 లోపల మీరు చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో ఈ ఉద్యమాన్ని చేపట్టి లేని స్థానికులకి, లేని వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తుంది, వాళ్ళ తరపున పోరాడుతుందని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్. ప్రభుత్వ భూములు ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు కూడా కబ్జాలకి గురి చేసి అక్కడ ఇండ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వకోకున్నట్ల దాన్ని బిజినెస్ రూపంలో వీళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు కొంతమంది బిజినెస్ రూపంలో బిజినెస్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ వెనక్కి చూసినట్లయితే ఇది రోడ్డు, రోడ్డుకే ఇల్లు కట్టినారు. ఇంకెక్కడ కట్టాలనుకుంటున్నారో, ఏమేమి కట్టాలనుకుంటున్నారో, ఎన్ని కబ్జాలు చేయాలనుకుంటున్నారో 10వ తేదీ లోపల మన గౌరవనీయులైన తహసీల్దార్ గారు, కమిషనర్ గారు ఇద్దరు దీనిపైన చర్య తీసుకొని 10వ తేదీ లోపల చెప్తామన్నారు. ఏం చేస్తారనేది వేసి చూద్దామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.